జీవితంలో నువ్వు ఎక్కడున్నావు, నీ పక్కన ఎవరున్నారనే దాన్ని బట్టి నీ విలువ ఉంటుంది. నువ్వు ఎంత తెలివిగలవాడివైనా, నువ్వు ఎంత గొప్పవాడివైనా ఈ 2 కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రావి చెట్టు మన ఇంటి పెరటి గోడ మీద ఉందనుకోండి, దాన్ని పీకి బయట పారేస్తారు. అదే రావి చెట్టు గుళ్ళో ఉందనుకోండి, దాని చుట్టూ తిరిగి దాన్ని ప్రదక్షిణలు చేసి నమస్కారం పెడతారు. రావి చెట్టు చాలా మెడిసినల్ వాల్యూస్ కలిగింది. స్త్రీ వ్యాధులకు దాన్ని బెరడు చెక్క అద్భుతంగా వాడతారు. అట్లాగే దాన్నే బోధి చెట్టు అంటారు. బుద్ధుడు తపస్సు చేసింది కూడా దాని కిందే. దానికి చాలా విలువైన చెట్టు. కానీ గుళ్ళో ఉంటే పూజించారు, గోడ మీద ఉంటే పీకేశారు. అలాగే నువ్వు తాడు చెట్టు కింద ఉంటే నిన్ను తాగుబోతూ అంటారు. అలాగే నువ్వు తులసి చెట్టు పక్కన ఉంటే నిన్ను భక్తుడు అంటాడు. బారులోంచి వస్తుంటే బేవర్స్ అనుకుంటారు, కారులోంచి వస్తుంటే రివర్స్లో అనుకుంటారు. చూడండి, ఒక తేనె బాటిలు 2 ఆల్కహాల్ బాటిల్స్ మధ్య ఉందనుకోండి, దాన్ని కూడా ఆల్కహాల్ బాటిల్ అనే అనుకుంటారు. అలాగంటే తేనె బాటిల్ మెడికల్ షాప్లోని 2 సిరప్ల మధ్య ఉందనుకోండి, దాన్ని తేనెని అనుకుంటారు. ఒక్కొక్కసారి మనం గొప్పవాళ్ళు అయినప్పటికి కూడా మనం ఉండే స్థానము, మన పక్కన ఉండే వాళ్ళని బట్టి మనల్ని అంచనా వేస్తారు. దీన్ని జాగ్రత్తగా చూసుకోండి.